కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రం తిరోగమనంలో సాగుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలపై కుట్రలు చేస్తూ వారిని రాష్ట్రం వదిలి పారిపోయేట్లుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేస్తాను, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేస్తాను అని అనేకమైన గొప్ప విషయాలు చెప్పి నమ్మించాడు. సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి. ఇవాళ రాష్ట్ర పరిస్థితి చూస్తే దయనీయమైన స్థితికి నెట్టబడతా ఉంది. తిరోగమనంలో రాష్ట్రం వెనక్కి వెళ్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం బురద జల్లుదాం, ఆయన ఏ విధంగా వ్యక్తిత్వ హననాన్ని చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఏ విధంగా క్రిమినల్ కేసులు పెడదాం, వేధిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న వారి మీద లేనిపోని కేసులు పెట్టి ఆ కేసుల్లో విరికించి వేధించి భయపెడదాం అనే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆయన అమలు చేస్తున్నాడు. సమయం అంతా, శ్రమంతా, సామర్థ్యం అంతా చంద్రబాబు నాయుడు గారు దీని మీదే ఉపయోగిస్తున్నాడు తప్ప రాష్ట్రం అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి కానీ, ప్రజల యొక్క బాగోగుల గురించి కానీ ఆలోచించే పరిస్థితే లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు కొనసాగించేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నాడు. ఇవాళ మనం చూస్తే ఎంత దుర్మార్గం అంటే, బాలాజీ గోవిందప్ప అరెస్ట్ చేశారు మైసూర్లో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోర్టులో హాజరుపరిచారు, రిమాండ్లోకి వెళ్ళారు. ఎందుకు అరెస్ట్ చేయాలి ఆయన్ని? ఆయన ఎవరు? ఆయన ఏమైనా రాజకీయ నాయకుడా? ఆయన ఒక చార్టర్డ్ అకౌంటెంట్. అంతేకాదు, ఒక కంపెనీకి, అంటే వరల్డ్ వైడ్ కంపెనీకి, యూరప్లోనే బ్రహ్మాండమైనటువంటి కంపెనీకి, వికాట్కి ఆయన ఫుల్ టైం ఫైనాన్స్ సెక్రటరీ. ఈ వికాట్ కంపెనీ గురించి 2 మాటలు ఇక్కడ మీకు చెప్పాలి. ఇది 165 వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేకుండా చేసి 99,413.5 కోట్ల మేర లావాదేవీలను నగదు రూపంలో ఎందుకు చేశారో వైసీపీ నేతలు సమాధానం చెప్పగలరా అని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మొత్తం కూడా బయటకు వస్తూ ఉంటే ఇవాళ మీ సాక్షి పేపర్లో, మీ టీవీ ఛానల్స్లో తప్పుడు కథనాలతో ప్రజల్ని మళ్ళీ మోసం చేసి మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఇవాళ మొత్తం దొరికినటువంటి దొంగలు ఇవాళ, అందుకని మేము మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. వైట్ పేపర్స్లో క్లియర్గా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది, ఏ రకంగా వీళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు అని క్లియర్గా మేము ఇచ్చాం. ఇవాళ ఏదైతే మేము ఇచ్చామో అదే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీకి నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటికి చెప్పారు. ఇవాళ దాన్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీతో అక్కడ విచారణలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్ని, లేకపోతే విచారణ పిలిచినటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నదంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ కుంభకోణంలో గత నెల రోజులుగా వస్తున్నటువంటి వార్తల్లో విజయసాయిరెడ్డి గారిని విచారణ చేస్తే ఆయన ఏ పార్టీ, మిథున్ రెడ్డి గారు ఏ పార్టీ, రాజకేశ్ రెడ్డి
మరి ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు కాదా? గోవిందప్ప, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళ పాత్రలన్నీ గురించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో ఇవాళ వార్తలు వస్తామంటే వీరంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తప్పుడు కథనాలను మీరు రాయిస్తూ మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నం చేస్తే అది జరగదు. సిట్ విచారణ జరుగుతుంది, వాస్తవ విషయాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. ఎవరెవరు దీంట్లో పాత్రలు ఉన్నారో, పాత్రదారులు, సూత్రధారులు, ఎవరెవరు ఎక్కడ ఎంత దోపిడీ చేశారో మొత్తం కూడా బయటకు వస్తుంది. 2019లో వీరెవరికన్నా మద్యం వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయా? 2019కి ముందు మద్యం వ్యాపారంతో సంబంధం లేనటువంటి వీళ్ళు మద్యం వ్యాపారానికి కేవలం మీ ప్రభుత్వంలో వచ్చింది వాస్తవం కాదా? దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయి, వాస్తవం కాదా? ఇంకా ఏదో మభ్య పెట్టాలని చూస్తున్నారంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. అలాగే 10 మద్యం డిపోల్ని తాకట్టు పెట్టి 13,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేకుండా చేసి 99,413.5 కోట్ల మేర లావాదేవీలను నగదు రూపంలో ఎందుకు చేశారో వైసీపీ నేతలు సమాధానం చెప్పగలరా అని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చాని కేసులు మర్చిపోతాం కాదు, మన మెడకు చుట్టేసి వదిలేశారు. ఏమైనా పొరపాట్లు జరిగితే గట్టిగా లాగుతారు. అవన్నీ దొంగ కేసులు. నా పైన 23 కేసులు పెట్టారండి. ఎవరన్నా చంపబోయానంట నేను. ఏం చేయాలి చెప్పు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టేశారు నా పైన. చివరికి ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు కూడా పెట్టారు. మరి ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ చేయొచ్చని నాకు తెలియదు. ఆ కేసు కూడా పెట్టారు. ఈరోజు హోంమంత్రి గారి నాయకత్వంలో ప్రతి వారం మేడం గారు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు, అనిత గారు వస్తున్నారు. ఎందుకంటే అనిత గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. సో మేడం గారు వచ్చి అక్కడ అన్ని కేసులు తీసుకుని ఇప్పటికీ పార్టీకి సుమారుగా 2,800 దొంగ కేసుల వివరాలు వచ్చినాయి. 17,000 మంది కార్యకర్తలు ఆ కేసులో ముడిపడి ఉన్నారు. ఆ కేసులన్నీ ఇప్పుడు క్లియర్ చేస్తున్నాం. దాంట్లో సగం పైన కేసులు ఇప్పటికీ క్లియర్ చేశాం. ఒక్కొక్క కేసు ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మాకు స్పష్టంగా చెప్పింది ఏంటంటే దొంగ కేసులు ఎవరిపైన పెట్టారో అది డిసెంబర్ లోపల ఎట్టి పరిస్థితుల్లో అన్నీ క్లియర్ చేయాలని మాకు ఆదేశాలు జారీ చేశారు. కేసులు ఉన్నాయని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది కూడా పార్టీ ఆఫీస్లో ఒక విభాగం పెట్టాం. కేసు వివరాలు మీరు తెలియజేయండి, కేసులు తీపించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇట్లా ఒక్కొక్క సమస్య మనం పరిష్కరించుకు ముందరికెళ్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామంలో వచ్చే పనులని కూడా, ఉపాధి హామీ పనులు కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు, గ్రామ పార్టీ తీర్మానం చేస్తారు, కూర్చుంటారు. కొత్త కమిటీలు వచ్చిన తర్వాత ఎవరు చేయాలి, ఎలా చేయాలి వాళ్ళు మాట్లాడుకుని చేస్తారు. దానికి అన్ని రకాలుగా మేము సహకరిస్తామని కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తాం జరుగుతుంది. కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసికట్టుగా ముందరికెళ్దాం. అధికారంలోకి వచ్చామని అలసత్వం ఉండకూడదు. అధికారంలో వచ్చామని మన ఇంట్లో పడుకునేది ఉండదు. అన్న చెప్పారే, నేను అదే అనుకుంటున్నా. ప్రతిపక్షంలో పనిచేసాం. ఎందుకు పనిచేసామంటే ఇంకెక్కువ పని చేసినాక పని చేసినట్టున్నాం. బాబు గారు వదిలిపెట్టట్లేదు మమ్మల్ని. నిన్న మమ్మల్ని రాత్రి 11ంటికి వదిలిపెట్టాడు ఆయన. నేను రాత్రి 11 అయింది. ఇది మాకు బాబు గారు వచ్చి పడుకుని 1 గంట అయింది. మమ్మల్ని 11ంటికి మీరు వెళ్ళండి, లేట్ అయిందన్నారు. వెళ్ళి భోంచేయండి అని చాలా స్మూత్గా చెప్పాడు ఆయన. 11 వరకు పాలిట్ బ్యూరో అయింది. దాని తర్వాత మహానాడు రివ్యూ అయింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళారు ఆయన. తెలంగాణలో భద్రాచలంలో మన టీఎన్టీయూసీలో యూనియన్ గెలిస్తే వాళ్ళతో మీటింగ్ చేశాడు ఆయన. ఇట్లా పనిచేస్తున్నారు. ఆయన తాపత్రయం కూడా ఒకటే, పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలా. గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు కార్యకర్తలు దూరం అవుతున్నాం, అట్లా జరగకూడదు. కార్యకర్తల దగ్గర ఉండాలి, మనోభావాలు తెలుసుకోవాలి, సమస్యలు పరిష్కరించుకోవాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని మేము అందరం పనిచేస్తున్నాం. మేము కూడా మనుషులమే, లోకేష్ మనిషే.
10 నిర్ణయాలు రెన్యూ పవర్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు మేం వేస్తున్న పునాదిరాయి భారతదేశ క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి ఎలాంటిదని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అనంతరం జిల్లా గుంతకల్ నియోజకవర్గం వేదపల్లి గ్రామంలో రెన్యూ పవర్ సంస్థ స్థాపించనున్న 22,000 కోట్ల విలువైన 4.8 గిగావాట్ల హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. మన ప్రాంతంలో గొట్టుపాటి రవి గారు అంతా తెలుసుండకపోవచ్చు, కానీ రవాణా గురించి ఒక మాట చెప్పాలి. 2019 నుంచి 24 వరకు శాసనసభ సాక్షిగా మన నాయకుడిని అవమానించినప్పుడు కానివ్వండి, శాసన మండలిలో అమరావతిని మేమందరం కాపాడడానికి పోరాడినప్పుడు గ్యాలరీలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు. అక్కడ కావాలని ఆనాటి పాలకులు వాళ్ళ శాసనసభ్యులు పంపించి చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళి చేయండి, ఎక్కలు చేయండి అని చెప్పారు. ఆనాడు గొట్టుపాటి రవి గారు, గౌరవనీయులు స్వామి గారు, మన అనగాని సత్యప్రసాద్ గారు, ఆనాటి ఉన్న శాసనసభ్యులందరూ బాబు గారు చుట్టూ నిలబడి మమ్మల్ని దాటిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తానని చెప్పిన గొప్ప వ్యక్తి మంత్రివర్యులు గొట్టుపాటి రవికుమార్ గారు. A very good morning to everyone gathered here. Today we are not just laying a foundation stone. We are laying the cornerstone for India's clean energy revolution. It is an honor to be part of this historical movement. The launch of the Renewable Energy Complex is a symbol of bold ambition and sustainable progress. With an investment of 22,000 crores, this project is not just empowering grids, it's energizing hope, fueling ambition, and lighting the way for a cleaner tomorrow. Renewable energy is not just an industry, it is a movement. It is the bridge between what we dream today and what we owe to our future generations. Sunlight is free, wind is free, clean air is priceless. Why should our future generations come at a cost of our planet? From fossil fuels to future fuels, this is a leap we are making, and we are doing it with a sense of purpose. Every megawatt generated here is a message to the world that India leads from the front and Andhra Pradesh stands at the helm. A heartfelt thank you to you, Mr. Sinha ji, Chairman and CEO of Renew, and the entire Renew team for placing your trust in Andhra Pradesh, India's rising green powerhouse. This isn't just a project, it's a beacon of belief in our government, in our potential, in our planet's future. Renew's power re-entry after 6 years is not a comeback, it is a statement. మీ పాలనలో రాష్ట్రానికి రాహుకాలం వచ్చిందని, పేదల చదువులకు చంద్రగ్రహణం పట్టిందని వైసీపీ మహిళా నేత కల్పలత విమర్శించారు. టీడీపీ కూటమి పాలనలో విద్యారంగాన్ని విధ్వంసం చేశారని, వైఎస్ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కి మరియు విద్యా భవన్లు ముట్టడించడం, ధర్నాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉపాధ్యాయులు వారికి రావాల్సిన డిఏలు అడగట్లేదు, వారికి రావాల్సిన పిఆర్సి కమిటీలు అడగట్లేదు, వారికి రావాల్సిన ఐఆర్ అడగట్లేదు. కేవలం విద్యారంగాన్ని బతికించండి అని మాత్రమే వాళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఎందుకంటే ప్రైమరీ స్కూల్స్ ను స్ట్రెంథైన్ చేయాలని ఒక ఉద్దేశంతోనే ఉపాధ్యాయులు పోరాటం చేయడం జరుగుతోంది. అలాగే ప్రభుత్వ పాఠశాలను బతికించాలని ఒక ఆలోచనతోనే ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు ధర్నా బాటపడి నిన్న మొన్న ధర్నాలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి రాగానే ఎందుకు అంత అగ్రెసివ్గా 117 జీవోను రద్దు చేయాలి, అలాగే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ చట్టం తేవాలి అని ఇంత హడావిడి ఎందుకు చేస్తుందో, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఈరోజు టీచర్స్ లో ఏర్పడింది. అలాగే విద్యార్థి తల్లిదండ్రులలో కూడా ఏర్పడిన విషయం మనందరం కూడా గమనిస్తాను. మార్పులు చేయండి, క్రమంగా మార్పులు చేయాలి.
ఈరోజు 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి 117 జీవోకు బదులుగా 19, 20, 21 జీవోలు తీసుకురావడం జరిగింది. నిజంగా మేము వాళ్ళు గతంలో ఏం చెప్పారు, ప్రైమరీ స్కూల్స్ బతికిస్తాము, ప్రైమరీ స్కూల్ స్ట్రెంథైన్ చేయడానికి మేము 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి ఈరోజు 19, 20, 21 జీవోను తీసుకురావడం జరిగింది. మీరు గమనిస్తే 19, 20, 21 జీవోలో ప్రైమరీ స్కూల్స్ ఉంటున్నాయా, ప్రైమరీ స్కూల్స్ ఉండే పరిస్థితి ఉందా? ఈరోజు 19, 20, 21 జీవోలు తీసుకొచ్చి 9 రకాల స్కూల్స్ ను ఈరోజు తీసుకురావడం జరిగింది. అదే గత ప్రభుత్వంలో 6 స్కూల్స్ ఉంటేనే మేము 4 స్కూల్స్ తెస్తామని చెప్పడం జరిగి ఈరోజు అదనంగా 6కు 3 స్కూళ్లు యాడ్ చేసి 9 స్కూల్స్ తీసుకొచ్చారు. 9 స్కూల్స్ కూడా ఈరోజు కరెక్ట్ గా ఒక నామ్స్ ప్రకారం వాటిని ఫామ్ చేయలేదు. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే ఇక్కడ పీపుల్ టీచర్ రేషియో కూడా గమనిస్తే ఒక్కొక్క స్కూల్ కు ఒక రకమైన పీపుల్ రేషియో తీసుకున్నారు. ఒక దాంట్లో 1:20, ఒక దాంట్లో 1:30, ఒక దాంట్లో 1:10, ఒక దాంట్లో 1:10 ఇలా తీసుకొని పోయి కన్ఫ్యూజన్ కు టీచర్లను గురి చేస్తూ ఈరోజు టీచర్లందరూ కూడా ఆందోళన చెందే పరిస్థితికి తీసుకురావడం అనేది జరుగుతుంది. అదే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 117 జీవోను ఎందుకు తీసుకొచ్చారు? 3, 4, 5 తరగతులు హై స్కూల్లో మెర్జ్ చేయడం వల్ల పేద విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది. అలాగే టీచర్స్ కు ప్రమోషన్స్ వచ్చాయి. దాదాపుగా 7,000 ప్రమోషన్స్ ఆ రోజు ఎస్జిటి నుంచి ఎస్ఏగా, ఎస్ఏ నుంచి పీజీటీగా ప్రమోషన్స్ రావడం జరిగింది. అక్కడ ఎవరికి కూడా ఎలాంటి అన్యాయం జరగలేదు. అయితే ఈరోజు మీరు 117 జీవోను రద్దు చేసి ఈ 3 జీవోలు తీసుకురావడం వల్ల మరి ఇంకా ఎక్కువ ప్రైమరీ స్కూల్స్ కానీ అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ మరీ దారుణమైన పరిస్థితికి వచ్చాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఈరోజు మీరు ఈ పీపుల్ టీచర్ రేషియోని తీసుకుని చూస్తే దాదాపుగా 10,000 పర్యావరణ సమతుల్యత పాటిస్తూనే పారిశ్రామిక అభివృద్ధి ఎస్ఎంఎస్ఎం పార్కులు ఇక ఎంఎస్ఎం పార్కులు హరిత ఇంధన ప్రాజెక్టుల రూపకల్పన స్వర్ణాంధ్ర లక్ష్య సాధన దిశగానే కార్యాచరణ మరియు సైన్స్టైనబిలిటీ సమ్మిట్ 2025 సదస్సులో మరియు ఎంఎస్ఎంఈ స్పైర్సెర్ప్ ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరాజు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి అద్వితీయ చోదక శక్తి. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఎస్ఆర్ ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. పర్యావరణ పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని, ఆ దిశగా అందరికీ ఆమోదయోగ్యమైన ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతున్నామని, పర్యావరణ సమతుల్యత పాటిస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సిఐఐ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం నోవాటెల్ హోటల్లో శుక్రవారం జరిగిన సస్టైనబిలిటీ సమ్మిట్ 2025లో ముఖ్య అతిథిగా భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు పచ్చదనం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్దేశాల మేరకు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధనలో కీలకంగా వ్యవహరిస్తున్నామని, దానికి అనుగుణంగా ప్రతి 3వ శనివారం పరిసరాల పరిశుభ్రతను చేపడుతున్నామని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో గ్రీన్ ఫీల్డ్ ఎంఎస్ఎంఈ పార్కులను నెలకొల్పుతున్నామని మంత్రి గుర్తు చేశారు. సోలార్, పంప్డ్ ఎనర్జీ, బయో ఇంధన వనరులతో కూడిన 20 గిగావాట్ల విద్యుత్ ఇంధన వనరుల ఉత్పత్తికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. సర్క్యులర్ ఎకానమీ, సస్టైనబిలిటీ డెవలప్మెంట్, పర్యావరణ హిత తదితర ఉద్దేశాలకు ప్రాధాన్యత ఇస్తూ స్వర్ణాంధ్ర ఎట్ 2047 సాధనకు అవిరళ కృషి చేస్తామని ఉద్ఘాటించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విశాఖపట్నం ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్న నగరమని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఇదొక చోదక శక్తి అని అభివర్ణించారు. తీర ప్రాంత రక్షణకు, అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్కు తగిన చర్యలతో పాటు సుమారు 200 కోట్ల రూపాయలతో వివిధ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐఐ ప్రతినిధులు గన్నమనేని మురళీకృష్ణ, ఎస్ నరేంద్ర కుమార్, డాక్టర్ పి రాంబాబు, ఠాకూర్, ఎస్ పెర్వాణి, నారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.